మూడు రాజధానులకి ఒక్క ఇటుక తీసుకొచ్చి పేర్చాడా, ఎమ్మెల్యే ఇసుక తీసుకొచ్చి చేశాడా, ఏం చేశాడని ఆయనకి పూర్తిగా మతి భ్రమించింది. ఆయన్ని ఎక్కడైనా ఎర్రగడ్డ హాస్పిటల్ చూపించాలి తీసుకెళ్లి. రైతులు ఎంతమంది పోరాడారండి, ప్రాణత్యాగాలు చేశారు, చాలా మంది చీరలు ఇప్పేశారు ఆడవాళ్ళకి. రైతులైతే ఎంత ఏడిపించాడు ఆయన. అమరావతి రాజధాని ఈ రోజు అందరూ 5 కోట్ల మంది ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అమరావతి రాజధాని అవటం వల్ల చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, చాలా మంది ఫ్యాక్టరీలు వస్తున్నాయి, చాలా మంది బాగుపడతారండి అమరావతి రాజధాని రావటం వల్ల. వీనికేంటండి బాధ? ప్రజలు ఇంకా ఏడిపించి తినాలనా? అసలు ఆయన చేసేది ఏమైనా అసలు పరిపాలన బాగుందా? నేను ఇంకా ఏదో అభివృద్ధి చేస్తా, చించేస్తా, పొడి చేస్తా అన్నాడు. ఏం చేస్తున్నాడండి ఆయన? 12 సంవత్సరాలు అయింది రాజధాని ప్రభుత్వం విడిపోయి. 12 సంవత్సరాలకి ఈయన ఏం చేశాడండి? రాజధాని కూడా మా చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాజధాని చేస్తే ఆ రాజధానిలో ఉండి ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయనకి మెంటల్ వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటున్నాడు. ఏంటంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే ఇన్ని మాటలు మారుస్తాడా? ముందేమో విశాఖ రాజధాని అన్నాడు, అమరావతి అన్నాడు, తర్వాత గుంటూరు అంటున్నాడు. ఏంటి ఎన్ని స్టూడెంట్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే ఇలా మాట్లాడతాడా? ఈయన పరిపాలన ఎలా ఉందో చూస్తున్నారా? మొన్నటిదాకా అసలు ఎంత మంది ప్రజలు బాధపడ్డారు. రైతులు రోడ్డు మీదకి వచ్చి ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు. కానీ అసెంబ్లీకి వచ్చి ఏ రోజు పరిపాలన గురించి మాట్లాడారా? అభివృద్ధి గురించి మాట్లాడారా? రోడ్ల గురించి మాట్లాడారా? దేని గురించి, ప్రజా సమస్య కోసం మాట్లాడారా? దేని గురించి మాట్లాడారు వాళ్ళు అసలు అసెంబ్లీకే రారు. ఈ పాస్ అయ్యేది బిల్ అని చెప్పి అమరావతి ఆమోదిస్తారని వచ్చి అలా కనిపించి వెళ్ళిపోతున్నారు అంతే. ఏదో అంటారు చూడండి సినిమాలో, మెరుపుతీగ ఒకసారి వచ్చి వెళ్ళని అలా వచ్చి వెళ్తున్నారు అంతవరకే. ఏంటంటే వాళ్ళు కేవలం జీతాల కోసమే, ఇంకేం లేదండి. మేము కూడా విజయోత్సవాలు చేసుకున్నామండి. రైతులు చాలా సంబరాలు పడుతున్నారు. 5 కోట్ల మంది సంబరాలు చేసుకుంటున్నారు. మహిళలే గాని, నిరుద్యోగులు గాని, రైతులే గాని అందరూ 5 కోట్ల మంది ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురికి, మోడీ గారికి పాదాభివందనాలు చేస్తున్నారు. దీపాలు వెలిగిస్తున్నారు, కేకులు కోసుకుంటున్నారు. ఎందుకండి సంబరాలు చేసుకుంటున్నారు? అమరావతి రాజధాని అవటం వల్ల చాలా మంది ఉద్యోగులు బాగుపడతారు. రోడ్లే కానీ ఏదైనా సరే చాలా డెవలప్ బాగుంటుంది. బాబు నాయన జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అసలు రాజ్యాంగం అంటే తెలుసా? ముందు రాజ్యాంగం తెలియదు, ఒక ఇంగ్లీష్ తెలియదు, తెలుగు తెలియదు, హిందీ తెలియదు. మా కర్మ కొద్ది నువ్వు మాకు ఆంధ్ర రాష్ట్రానికి తగిలేవయ్యా బాబు. ముందు నువ్వు ఒక వెర్రిగన్ను, మారిగన్ను కాదు, నువ్వు పెద్ద వెర్రిగన్ను. రాష్ట్రానికి పేరు పెట్టేంత తెలివితేటలు నీకుంటే మన రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది. కాబట్టి నువ్వు ముందు తెలుగు నేర్చుకో. నాకు ఒక డౌట్ అండి, ఆయనకి ఒక భగవద్గీత శ్లోకం ఇచ్చి చదవమని చెప్పాలని నా కోరిక. అది శ్లోకం చదివితే తర్వాత నువ్వు ఎలక్షన్కి వెళ్తే కానీ ముందు అది తెలుసుకోమని చెబుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ రాజ్యాంగంలో ఏ క్లాస్ ఉందో ఏంటో, అసలు రాజ్యాంగంలో రాజధాని లేదని నీకు తెలుసా? ముందు అసలు ఇన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి. నువ్వు అసలు రాష్ట్రంలోనే పనికిరాని నాయకుడు. మావిగన్ ఏంటండి అసలు? ముందు ఫస్ట్ ఎవరో స్క్రిప్ట్ ఇచ్చింది ఆయన చదువుతాడు. అసలు మావిగన్ అంటే కూడా తెలియదు ఆయన. ఆ స్క్రిప్ట్ ప్రకారం చదువుతాడు ఆయన. అసలు ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం అండి ఆయన. అసలు పనికిరాని నాయకుడే. తల్లిని గెంటేశాడు, చెల్లికి ఏమి లేకుండా చేశాడు, బాబాయిని చంపేశాడు. మా బాబాయ్కి మేము చంపుకుంటాం అన్నట్టు ఉంది పరిస్థితి. దాని ఏ కేసులు లేవు, 16 కేసులు ఈడీ కేసులు ఉన్నాయి. అయ్యే ఏమైనాయో తెలియదు. అసలు రాష్ట్రంలో ఇలాంటి నాయకుడు మా రాబోయే తరాలకు కూడా రాకూడదండి. వాళ్ళు తరతరాల నుంచి వచ్చిన భూమి అండి అది. వాళ్ళు ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లనే వాళ్ళు ఇచ్చేశారు భూమి. ఏ నాయకుడికి ఇస్తారంటే? ₹1 ఖర్చు పెట్టకుండా 33,000 ఎకరాలు ఆయన సేకరించి వాళ్ళకి రేపు రాబోయే తరాలకి మన రాజధాని ఇవ్వటం కోసం వాళ్ళ దగ్గర తీసుకున్నారండి. మరి వాళ్ళ త్యాగాలే కదండి. మరి ఇంట్లో పిల్లల్ని కూడా చూడరండి, పొలం చూసుకుంటారు కదా తెల్లారిపాటికి వెళ్ళేటప్పటికి. మరి వాళ్ళ త్యాగాల వల్లనే ఇవాళ పాదయాత్ర చేయటం గానీ వాళ్ళ త్యాగాల వల్లనే ఇవాళ నిలబడిందండి అమరావతి. పార్లమెంట్ లో ఉన్న పార్టీలన్నీ ఒకవైపు ఉంటే వీళ్ళొక్కళ్ళే ఒక సైడ్ ఉండి వ్యతిరేకించారంటే వాళ్ళని ఏమనాలంటే ఈ రాష్ట్రంలోనే కాదండి, వాళ్ళ దేశం నుంచి తరమాలి అలాంటి వాళ్ళని. వీళ్ళు పాకిస్తాన్ కంటే డేంజర్ గా ఉన్నారండి వీళ్ళందరూ. ఎంపీలు గానీ వైసీపీ పార్టీ గానీ అంత డేంజర్ ఫెయిల్స్ అండి వాళ్ళందరూ. కాబట్టి అసలు వీళ్ళని అసలు క్షమించకూడదండి. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళని తరిం కొట్టాలి. ఇప్పుడు మతి స్థిమితం లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అలా ఉంటది ఆయన ప్రవర్తన నియమావళి. గతంలోనేమో రాజధాని 3 రాజధానులు అని చెప్పని అన్నాడు. ఆ 3 రాజధానుల తర్వాత ఏమో అమరావతి అని చెప్పాను. తర్వాత వచ్చేటప్పటికేమో ఇప్పుడు రాజధాని అవసరం లేదు, దేశానికి ఒకటి ఉంటే చాలే, రాష్ట్రాలకు అవసరం లేదు అని. అసలు ఒక స్కూల్ పిల్లలైనా సరే, 5వ తరగతి చదువుకున్న పిల్లలైనా సరే అడిగితే మన రాష్ట్ర రాజధాని ఏది అని అంటే ఈజీగా చెప్పే పరిస్థితి ఉంటది. అలాంటిది రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని ఏర్పరచుకొని దాని వనరులన్నీ మనం సమకూర్చుకొని తద్వారా మన ఆంధ్ర ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా చేయాలనే ఒక సంకల్పం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుంటే దానికి గత 5 ఏళ్లలో తూట్లు పొడిచాడు. ప్రజలందరినీ దిక్కులేని అనాథలు చేసినట్టుగా మీ రాష్ట్రానికి రాజధాని ఏది అని అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని ఈ రోజున ఎన్డీఏ
గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారి సహకారం, బీజేపీ సహకారంతో అమరావతి బిల్ అయింది. మళ్ళీ ఈ రోజు వచ్చేటప్పటికేమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే రాజధాని డెవలప్మెంట్ అయ్యి, రాజధాని ఇప్పుడు హైదరాబాద్ లో ఒక సైబరాబాద్ నిర్మాణం అనేది అది ఈ రోజు కాదు, రేపు చరిత్ర మొత్తం చెప్పేది ఏంటంటే సైబరాబాద్ నిర్మాణం ఏంటి, కొత్త ఒక ఊరు సృష్టించబడింది అని అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అని చెప్పని. ఈ అమరావతి కానీ ఏదన్నా రేపు పొద్దున్న అంత ప్రఖ్యాతి గాంచుద్ది అని చెప్పని ఆలోచించి ఎక్కడైతే మనకి చంద్రబాబు నాయుడు గారి మంచి పేరు వస్తుందో అనే ఉద్దేశం మీద కావచ్చు, లేకపోతే రాజధాని వచ్చి వనరులు ఏర్పడి అందరికీ పనులు దొరికి ఉద్యోగాలు దొరికితే అందరూ బాగుపడిపోతే ఈయన మాట ఎవరు వినరు. తెలివితేటలు గల వాళ్ళు ఉండకూడదు, ఇతను మించి తెలివితేటలు గల ఉండకూడదు, ఇతని కన్నా పిచ్చి వాళ్ళలాగే ఉండాలి ప్రజలందరినీ అనేది ఆయన పిచ్చివాని ఉద్దేశం. అసలు ఒక రాజధాని చరిత్ర, హిస్టరీ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఏమీ చదువుకోలేదు, 10th క్లాస్ ప్రశ్న పత్రాలు దొంగిలించి వచ్చి నేను అందులో ఫస్ట్ అంటాడు, ఇందులో ఫస్ట్ అంటాడు. అసలు ఏం చదివాడో ఎవరికీ తెలియదు, అసలు నిజంగా చదివాడో లేదో కూడా తెలియదు. ఎవరైనా ప్రెస్ మీట్ లో ఇంగ్లీష్ మాట్లాడమనంటే ఇప్పుడు అవసరమా అని చెప్పని లేచిపోతా ఉంటాడు. ఇతనికి ఏంటంటే ముందు అసలు క్లారిటీ ఏంటంటే రాజధాని కానీ తన తోటి వ్యక్తులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఎవరో బాగుపడడం అనేది అతనికి ఇష్టం లేదు ముందు. అందుకనే రాజధాని 3 ముక్కలాట చేశాడు. తర్వాత ఈ రోజు రాజధాని అవసరం లేదని అంటాడు. మరి రాజధాని లేకుండా ఎలా ఉంటది ఏ రాష్ట్రమైనా సరే? ఇది జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన లోపం మాత్రమే. ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కావాలంటే రాష్ట్రానికి రాజధాని పలానా అనేది ఒక అడ్రస్ ఉండాలి. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి రాజధాని అడ్రస్ లేదు. ఈ రోజు అమరావతి రాజధాని అని ఒక చట్టబద్ధత వచ్చింది, మనకి అడ్రస్ దొరికింది. అమరావతి ప్రాంతంలో ఒక బౌండరీ లైన్ వేశారు, అది రాజధాని సరిపోతుంది. ఇంకా డెవలప్ చేయాలంటే మచిలీపట్నం ఓటరీ ఉంది, ఆ రకంగా డెవలప్ చేసుకోవచ్చు. విజయవాడ అవతల కానీ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, మల్లెపల్లి అశోక లైలాండ్ అంటే ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. అటువంటి ఇండస్ట్రీ పార్కులు ఎన్నో డెవలప్ చేసి అందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. పరిపాలన మాత్రం ఒకే చాట ఉండాలా. 3 రాజధానుల కాన్సెప్ట్ ఎక్కడ ఉందండి? దక్షిణాఫ్రికాలో ఉంది. అట్టర్ ఫెయిల్ నిర్ణయం 3 రాజధానులు ఇది. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు మీద ద్వేషంతోనే 3 రాజధానులు అంటాడు. గతంలో 3 రాజధానులు చేసి అక్కడ ఏమి డెవలప్ చేయకుండా 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ ని భ్రష్టు పట్టించాడు. రాజధాని అమరావతి మళ్ళీ చెప్తుంది పరిపాలన ఒకే దిక్కున ఉండాలా, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలా, అన్ని దిక్కులు అభివృద్ధి చెందాలా. అదే బాబు గారి కాన్సెప్ట్. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అనేది తప్పుడు నిర్ణయం. రాజధాని ప్రాంతం లేనప్పుడు లేదా ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పరిపాలన అనేది ఆయన ఎక్కడుండైనా చేసే వెలుసుబాటు ఉంది. రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి పరిపాలన చేశాడు. దానికి ఆ సౌలభ్యం కోసమే కల్పించారు కానీ ముఖ్యమంత్రి లండన్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని లండన్ అవ్వదు, మనం పక్క రాష్ట్రంలో ఉంటే పక్క రాష్ట్రం అవ్వదు. రాష్ట్రానికి ఒక స్టాండర్డ్ ఒకసారి స్థిరమైన రాజధాని ఉండాలా. పరిపాలన అతని సౌలభ్యం కోసం అతని ఎంప్లాయీస్ కానీ అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి అయినా పరిపాలన చేసే అధికారం రాజ్యాంగంలో ఉంది. అంతేగాని రాజ్యాంగంలో ఎక్కడ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అనే కాన్సెప్ట్ లేదు. 3 రాజధానులు అనే పేరుతో ఎక్కడా డెవలప్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. మళ్ళీ 24లో అధికారం వచ్చింది కాబట్టి అమరావతిని కాదనలేక అవునలేక దానికి పర్యవసానంగా ఒకసారేమో నాగార్జున సిటీ దగ్గర పెడితే విజయవాడ గుంటూరు మధ్య బాగుంటుంది అంటాడు, ఒకసాట మచిలీపట్నం విజయవాడ గుంటూరు కలిపి మావిగని పెట్టమంటున్నాడు. ఆయన ఎప్పుడు ఏ విధంగా ఏం మాట్లాడతాడో, ఆయన మెంటల్ స్ట్రెస్ ఎలా ఉండిద్దో కూడా జనాలకి అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఈ రోజు శాసనసభలోకి వచ్చి మాట్లాడే ధైర్యం లేక కేవలం వాళ్ళు 11 మంది కూడా ఎందుకు వాకౌట్ చేశారంటే ఇక్కడ మళ్ళీ ఉండి కూడా వ్యతిరేకిస్తే ఉన్న విలువ కూడా పోయిద్దనే ఉద్దేశంతో అసెంబ్లీలోకి రాకుండా బయట ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. దానివల్ల ఉపయోగం ఏముంది? సార్, నిన్న అమరావతి ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని అని నిన్న పార్లమెంట్లో రాజ్యసభలో తీర్మానం చేశారు. ఒక ఉత్తరాంధ్ర వాసిగా మీకు ఎలా అనిపిస్తుంది? ఉత్తరాంధ్ర వాసిగా ఆనందంగా ఉందండి. ఆంధ్రాలో ఎంతవరకు అసలు రాజధానిగా ఏమి ఎంతవరకు అంటే ఎగ్జిక్యూటివ్ రాజధానికి ఎంతవరకు ఇది అవ్వలేదు. ఏదో ఒకటి వచ్చింది ఆల్రెడీ. శాశ్వత రాజధానికి వచ్చి ఏదో ఒకటి చేయనీయండి. ఫస్ట్ చేస్తే మనకి డెవలప్మెంట్ అంతా కనబడుతుంది. ఏది లేకుండా ఇంతవరకు మన రాజధాని ఎవరికి తెలియదు ఇన్ని సంవత్సరాలు బట్టి. కాబట్టి ఆనందంగా ఉంది. అంటే ఒక ఇటు చూసుకుంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు, కానీ 3 రాజధానులు కాదు, ఒకటే అమరావతి రాజధాని అని చెప్పేసి చూడండి. ఎక్కడైనా 3 రాజధానులు యాక్చువల్లీ సరే, ఎక్కడైనా సరే 3 రాజధానులు సరే యాక్చువల్ రాజధాని ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలి. అప్పుడు 5 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు కానీ ఇంతవరకు ఫిక్స్ కాలేదు 2012 నుండి. ఇప్పుడు ఏదో ఒకటి ఫిక్స్ చేశారు కాబట్టి అది ఆనందం. దానివల్ల ఆనందం. ఎలా ఉంది అంటే కూటమి ప్రభుత్వం అటు అమరావతినే కాదు విశాఖపట్నం ప్రభుత్వం డెవలప్మెంట్ బాగానే చేస్తుంది. డెవలప్మెంట్ బాగానే ఉంది. ప్రభుత్వం ఏదైనా సరే మనకు రాజధాని అనేది నిర్దిష్టంగా ఒకటి నిర్ణయం పడాలి.
అది ఇప్పుడు వచ్చింది కాబట్టి దానివల్ల చాలా సంతోషం ఆనందంగా ఆనందం.